వెల్కమ్ బ్యాక్. బీసీ రిజర్వేషన్ పోరాటానికి అగ్రకులాలే కాదు ఎవరొచ్చినా కలిసి పోరాడతామని అన్నారు బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షుడు నేత ఆర్ కృష్ణయ్య. తీర్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బీసీలతో కంచంతో పొత్తు మంచంతో పొత్తు అనే పదజాలం సరైంది కాదని అన్నారు. అందరి పోరాటం వల్లే బీసీ రిజర్వేషన్ అనేది ఒక ఉద్యమంగా ముందుకు వెళుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా బీసీ రిజర్వేషన్ల పోరాటంలో ఎవరు వచ్చినా తాము కలుపుకొని ముందుకు వెళతామంటున్నా బీసీ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. స్థానిక సంస్థాగత ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలంటూ జాగృతి అధ్యక్షురాలు కవిత పోరాడుతున్న నేపథ్యంలో నిన్న తీర్మార్ మల్లన్న అయితే బీసీలతో కంచం పొత్తుందా మంచం పొత్తుందా అని ఒక్కసారిగా వ్యాఖ్యలు జాగృతికి సంబంధించిన కార్యకర్తలు ఒక్కసారిగా తీర్మార్ మల్లన్న కార్యాలయం పైన కూడా దాడికి పాల్పడ్డారు. అయితే ఎపిసోడ్లో బీసీ రిజర్వేషన్ సంబంధించి మనతో పాటు బీసీ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, వివాదాస్పదాన్ని మనం ఎలా చూడాలి? రిజర్వేషన్ల విషయం లోపల బీసీ రిజర్వేషన్ విషయంలో ఎవరైనా పోరాడవచ్చు. ఇది ప్రజాస్వామ్యం, పోరాడితే తప్పు కాదు. దానివల్ల మనం తెలంగాణ ఉద్యమం లోపల ఆర్ఎస్ఎస్ పోరాడింది, రాడికల్స్ పోరాడారు, భిన్న ధృవాలైనటువంటి సిద్ధాంత భావాలు కలిగిన వాళ్ళు కూడా పోరాడారు. ఇక్కడ బీసీ ఉద్యమానికి జాగృతి కవిత పోరాడడం నేను తప్పబట్ట. బీసీ వాదం ఇంకింత బలపడుతుంది. దాంతో బీసీలకు అందరు పోరాడుతుంటే దానివల్ల బలం పెరుగుతుంది. కాబట్టి అది మంచిదే. అయితే మల్లన్న గారు మీద దాడి చేయడాన్ని మంచిది కాదు. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అట్లా చేయడం పద్ధతి కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తాం. అయితే ఆయన వ్యాఖ్యలు కూడా కంచం పొత్త మంచం పొత్త అనే భాష ఒక గౌరవనీయులైనటువంటి శాసనసభ్యురాలు మాజీ ముఖ్యమంత్రి కూతురు కూడా అలా అనడము వ్యాఖ్యానించడం సరికాదు. దానికి చూస్తే తాము జాగృతి కార్యకర్తలు కేవలం తీర్మానాలనే అడగడానికి వెళ్ళాము, ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు, కానీ వాళ్ళు కావాలని ఫైరింగ్ చేయించారని చెప్పి కూడా అంటారు. దీన్ని ఫైరింగ్ సంబంధించిన విషయాలు ఎలా అంటారు? దాని మీద డీటెయిల్స్ తెలియదు. ఫైరింగ్ ఎవరు చేశారు ఎట్లా చేశారు తెలియదు. కానీ ప్రెస్ మీద దాడి చేయడం సరికాదు. అయితే ప్రెస్ కూడా అడ్వాంటేజ్ తీసుకోవద్దు అనని అన్నట్టు చాలా కొందరు ప్రెస్ వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, అనకున్న సందర్భం లేకున్నా ఆ లీడర్లను డ్యామేజ్ చేసేటట్టు మాట్లాడుతారు. అవసరమేముంది? అనేక మీడియా ఈ మధ్య యూట్యూబ్లో వచ్చినాయి, అడ్డగోలుగా మాట్లాడుతున్నారు, అడ్డగోలుగా ప్రచారం చేస్తున్నారు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ మీద ఏంటి సందర్భం ఉందా లేదా అట్లా కూడా మాట్లాడద్దు కదా. నా మీద ఒక మీడియా రాస్తుంటే పలుకుబడి తగ్గింది. ఇక్కడ రోజు 1000 మంది వస్తారు ఇంటికి. రోజు అనేక ఉద్యమాలకు లేని నాయకుడిని చూడాలే కదా. కంట్రీలకు పోతావా, మీటింగ్లకు పోతా, జనం ఎట్లా ఫోటోలకు ఎట్లే పడతారు. నీవు సర్వేలు చేసి పార్టీలన్నీ మా పార్టీ దగ్గర అని నేను అడగకున్నా, పార్టీకి పని చేయకున్నా గౌరవించి నాకు పదవులు ఇస్తున్నారు. దాన్ని కూడా వక్రీకరించడానికి చూస్తారు. కాబట్టి మీడియా కూడా తమ మీద ఉన్న బాధ్యతాయుతంగా ఆలోచించాలి, మిస్యూజ్ చేయొద్దని చెప్పి విజ్ఞప్తి. ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలకు అంతర్గతంగా ఏ విధంగా మనం అనుకోవచ్చు సార్? అంటే అటువంటి వ్యాఖ్యలు చేయొద్దు. గౌరవప్రదమైన కుటుంబం, ఒక్క ముఖ్యమంత్రి డాక్టరు విధంగా కంచం పొత్త మంచం పొత్త అనడం కూడా అసలు మంచిది కాదు. ఇప్పటికీ సమర్థించుకుంటున్నా వ్యాఖ్యలను కూడా ఇంకా ఆయనకి అడగండి. ఆయన కూడా బాధ్యత నాయకుడు, ఆయనే అడగాలి. మొత్తంగా ఓవరాల్గా ఎపిసోడ్లో బీసీలకు సంబంధించి ఇంకా పోరాటం ఏ విధంగా ఉండబోతున్నారు? బీసీల కోసం మేము పోరాడుతున్నాం, 50 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాం. పోరాడేపటికనే ఈరోజు బీసీ వాదం ఇంత బలంగా ఉంది. ఎవరో పోరాడుతూ వచ్చింది కాదు. 50 ఏళ్ళ నుంచి హాస్టల్ కావాలి, స్కాలర్షిప్లు కావాలి, ఫీజు రియంబర్స్మెంట్ కావాలి, బీసీలందరూ చదువుకోవాలి, ప్రైవేట్ కాలేజ్ రిజర్వేషన్లు కావాలని 50 ఏళ్ళ నుంచి పోరాటం చేసి ఇప్పుడు జర పీస్ఫుల్ గా చేస్తున్నాం. పోరాటాలు అంటే దండాలు మాట్లాడి ముచ్చట్లు పెట్టి టైంపాస్ పోరాటాలు కాదు. 2000 మందితో 1979 సెప్టెంబర్ 27 నాడు 2000 మందితోటి రాళ్ళు తీసుకొని అసెంబ్లీ మీద లోపలికి పోయి తుక్కు వలగొట్టాం. ఎవరైనా చేస్తారా? పోలీసులు 100 మంది పోలీసులు ఉంటే కూడా పోలీసులను నెట్టిపెట్టి చాలా గట్టి మిలిటెంట్ పోరాటం చేయడం వల్లనే హాస్టళ్ల సంఖ్య పెరిగింది. ఆ తర్వాత 82లో గురుకులాలు పెట్టాలని బీసీ భవన్, తెలుగు సంక్షేమ భవన్ డైరెక్టరేట్ కార్యాలయం మీద 4000 మందితోటి పగలగొట్టి బషీర్బాగ్ ఉన్న రోడ్లన్నీ ఆపి 40 బస్సులు కాలబెట్టారు. మిలిటెంట్ పోరాటాలు చేసి అంటే నేను హింసను ప్రోత్సహించడం కాదు, ఉద్యమాన్ని యొక్క తీవ్రతను ప్రభుత్వం గుర్తించాలని పిల్లల లోపల ఎంత కంట్రోల్ చేసినా చేసారు. కాబట్టి అట్లాంటి ఉద్యమాలు చేశాం. సచివాలయం మీద ఉద్యోగాలు భర్తీ చేయాలని సెప్టెంబర్ 4, 1979. అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ 95, 96 లోపల ఒక 10 సార్లు ధ్వంసం చేశాం.
ఇట్లా అనేక మిలిటెంట్ పోరాటాలు చేసేపటికనే ఉద్యోగుల సంఖ్య పెరిగింది, చదువుకునే వాళ్ళు పెరిగారు. మా ఉద్యమ ప్రభావం చాలా మంది వక్రీకరిస్తారు, హాస్టళ్లు, స్కాలర్షిప్లు, ఇది ఉద్యమం కాదని. రాజ్యాధికారం ఈ రోజు లోకల్ బాడీ రిజర్వేషన్లు ఉన్నాయి, ప్రేమతో ఎవడు పెట్టలేదు. నేను ఎన్టీ రామారావు పీరియడ్ లో కొట్లాడితే 20% పెట్టిన మా ప్రేయర్ సంఘం ఏ నాయకుడు. ఆ తర్వాత దీన్ని 34 పెంచాలని 40 పెంచాలని కొట్లాడితే విజయభాస్కర్ రెడ్డి అప్పటి వరకు సర్పంచులు లేకుంటే సర్పంచుల 34, లోకల్ పార్టీలు 20 నుంచి 34 పెంచాం, మున్సిపాలిటీలో 34 పెంచాం. ఇట్లా ఉద్యమాన్ని బలోపేతం చేసి ఒకవైపు చదువు, ఒకవైపు ఉద్యోగం, ఒకవైపు రాజ్యాధికారం కోసం కూడా. ఆ తర్వాత వరుసగా చట్టసభలో రిజర్వేషన్లు కావాలని ఇప్పటికో 100 సార్లు ఇక్కడ పార్లమెంట్ ముట్టడి కూడా చేశాం. పార్లమెంట్ దగ్గర 96లోనే వందలాది మందిని తీసుకుపోయి ట్రైన్లు బుక్ చేసుకొని పోయి పెద్ద ఎత్తున పోలీసులతో ఘర్షణ పెట్టి లాఠీ చార్జీ, టియర్ గ్యాస్ ఫైరింగ్ దాకా పోయినాయి. ఇట్లాంటి మిలిటెంట్ ఉద్యమాలు చేశాం. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా తగ్గడం లేదు. బీసీ ఉద్యమం అదే స్థాయిలో ఉంటుంది. అందరు కూడా కలిసి రావాలి, అందరు కలిసి చేయాలి. నేను ఒక్కరిని చేస్తుడు కాదు, అందరు చేస్తేనే బీసీ ఉద్యమం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. ఈ ఉద్యమం పీక్ స్థాయికి వచ్చింది. పార్టీలు కూడా గొంతులు కలుపుతున్నాయి, అగ్ర కులాలు కూడా గొంతులు కలుపుతున్నాయి. అందరూ వచ్చి బీసీ ఉద్యమాన్ని, బీసీలకు జరిగిన ఉద్యమాన్ని చేయడానికి అనేక మంది వస్తే దాన్ని మనం వెల్కమ్ చేయాలి. ఈ ఉద్యమం వల్ల ప్రభుత్వాలు దిగొస్తాయి, చట్టసభలో రిజర్వేషన్లు పెడతాయి, రాజ్యాధికారం బీసీల చేతిలోకి వస్తాయి. అన్ని రాష్ట్రాలలో బీసీలు ముఖ్యమంత్రులు అయ్యారు. తెలంగాణలో ఇంత బీసీ వాదం ఉన్నా ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఇక్కడ ముఖ్యమంత్రి పదవి కావాలి, బీసీలు అభివృద్ధి చెందాలి. ఇక్కడ బీసీలు అభివృద్ధి, బీసీల యొక్క గొప్పతనం చెప్పాలంటే మీరు ఒకటి గుర్తు, దేశంలో అనేక రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులు అయి కూడా చేయనన్ని టీములు ఇక్కడ పెట్టించాం. ఉదాహరణకు ఇక్కడ మనం రోడ్ వేసే దగ్గర పోయి లేబర్ను చూడండి, లేదా ఇల్లు అపార్ట్మెంట్ కట్టే దగ్గర పోయి లేబర్ను చూడండి. 20 ఏళ్ల కింద పాలమూరు లేబర్, శ్రీకాకుళం, ఒంగోలు, మెదక్ లేబర్ ఉంటుంది. ఇప్పుడు మన లేబరు ఇండ్ల కాడ లేరు, రోడ్ల కాడ లేరు. మన రోడ్ల కాడ, ఇండ్ల కాడ ఛత్తీస్గఢ్, ఒరిస్సా, బీహార్, పశ్చిమ బెంగాల్ లేబర్ ఇక్కడ పనిచేస్తారు. మన వాళ్ళందరూ చదువుకొని ఉద్యోగాలు చేయాలి, ఉన్నత స్థానాలకు రావాలని చెప్పి డెవలప్ అవుతున్నారు. ఇది బీసీ ఉద్యమం ఫలితం. కాబట్టి బీసీ ఉద్యమాన్ని ఎవరు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేయాలి. దాని ఫలితాలు అందరూ అనుభవించాలి. ఉద్యమం పీక్ స్టేజ్కి వచ్చింది. దీన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకుపోతాం. మొత్తానికైతే బీసీకి సంబంధించిన రిజర్వేషన్లో ఎవరైనా మద్దతు ఇచ్చినా తాము ఆహ్వానిస్తామని చెప్పి కూడా ఆర్ కృష్ణ కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. అయితే తీర్మాన్ మల్లన చేసిన వ్యాఖ్యలు సరైన వ్యాఖ్యలు కాదని చెప్పి కూడా ఆర్ కృష్ణ గారు కూడా అంటున్న పరిస్థితి చూస్తున్నాం. ఓవరాల్ గా మాత్రము బీసీ రిజర్వేషన్ సంబంధించి అగ్ర కులాలు కావచ్చు, ఏ కులాలైనా తాము కలుపుకొని ముందుకు వెళ్తాం. కానీ తీర్మాన్ మల్లన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, దాని ఇంకా ఏముందనేది మాత్రం అతనికే తెలుసు అనేది మాత్రం ప్రధానంగా ఆర్ కృష్ణ కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. Over to studio.